రెడ్డి సారుకు మీకు దండం పెడతాను తండ్రి. అయ్యా సీఎం సారు, మాకు ఉన్న కాడ మాకు అడ్డలు ఇవ్వండి, మాకు అదే 10,000, మా పిల్లలకు జాబులు ఇవ్వండి. హన్మకొండ చౌరస్తా. ప్రాబ్లం మేము కూరగాయలు అమ్ముకుంటాం అక్కడ. అయితే కూరగాయలు అమ్ముకుంటే షాపులు కూల్చేసి తీసేసి ఇక్కడ అమ్మద్దాం అని అంటాను. పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, ఇక్కడ ఇది వాటర్ పోసేది కట్టాలి, ఇక్కడ అమ్మద్దు అని అంటాను. మరి మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మేము ఎక్కడ అమ్ముకొని బతకాలి, మేము చేసుకుంటే బతికేటోళ్ళం. 2 పిల్లలు చదువుకుంటోళ్ళు, సొంత ఇల్లు లేదు, కిరాయి ఇల్లు, భర్త పేషెంట్, 2 పిల్లలు చదువుకుంటోళ్ళు, అమ్ముకొని పొట్టకూతి కోసమే రోజు 400-500 వస్తే అందులో 200 చీటీలు పోతాయి. కడమే దొడ్డు బియ్యమో అవో వండుకొని తిని పిల్లలను చదువుకుంటలేదు, సంపాదించుకునేది కాదు, కట్టలు కట్టుకునేది కాదు. ఇప్పుడు మరి తీసేసారు, మీ పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంటంటే మాకు జాగా మేము అక్కడే అమ్ముకోవాలి, మాకు అక్కడనే ఇవ్వాలి. మా డబ్బాలు కూల్చేసి ఒక్కొక్కటి 20,000 డబ్బా, కూరగాయలు, ట్రే బాక్సులు అవన్నీ కూల్చేసిండ్లు. మా పరిస్థితి ఏంది, మేము ఎట్లా అమ్ముకోవాలి? మా నోటి మీద కొట్టిండ్లు. మరి మాకు కనీసం మరి తీసి పక్కకన్నా పెట్టుకోమ్మా అని కూడా చెప్పలేదు వాళ్ళు. సడన్గా మొత్తం కూల్చేసిండ్లు. ఒక రోజు ముందు సాయంకాలం రేపు పెట్టద్దమ్మా, ఇట్లా డబ్బాలు తీసేయాలని చెప్పిండ్రు. మీరు ఇట్లా చెప్తే ఎట్లా సార్, మరి మాకు మేము ఎక్కడికి పోవాలని చెప్పి మా నాయన రాజేందర్ రెడ్డి సారు ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాం. సార్ దగ్గర పోయి సాయంకాలం పోయినాం, సాయంత్రం పోతే సార్ లేడు. మళ్ళీ తెల్లారి పోయినాం, మధ్యాహ్నం పొద్దున్న పోతే లేడు, సాయంత్రం పోయినాం. సాయంత్రం పోతే సాయంత్రం సార్ కలిసిండు, నైట్ 8 గంటలకు కలిసిండు. 3 పోతే సార్ పిలిచి, సార్ ఇట్లా మరి మా పరిస్థితి ఇట్లా, మమ్మల్ని డబ్బాలు తీసే అంటారు సార్, మేము ఇట్లా అమ్ముకున్నటోళ్ళు, మాకు రోజు గిరిగిరి చీటీలు ఉన్నాయి, పిల్లలు ఇట్లా చదువుకుంటోళ్ళు. అక్కడ రాజేందర్ రెడ్డి సార్ దగ్గర పోయినాం. పోతే అమ్మ నేను మరి తీసేయాలి కదమ్మా, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మరి తీసేయాలని అంటే, సార్ మేము ఎక్కడ అమ్ముకొని బతకాలి, మేము ఎట్లా బతకాలి సార్, మేము చేసుకొని బతికేటోళ్ళం కదా, మా భర్త కూడా పనిచేసేటోడు కదా సార్, అందరం కష్టపడి బతికేటోళ్ళం ఉన్నాం, పొట్టకూటి కోసం రోజు 200-300-500 పని చేసుకొని బతికేటోళ్ళం సార్, మేము ఎట్లా అంటే, సరే అమ్మ నేను రేపు మాట్లాడుతుంది, మీకోసం అట్లా వేరే మార్కెట్ కడతాను, అక్కడ అమ్ముకోవాలమ్మా, పైన చార్టర్స్ వచ్చినాయి, అక్కడ అమ్మద్దని అంటాలని అంటే, మేము ఎట్లా సార్, మేము ఎట్లా బతకాలంటే, మేము చెప్తా తీయండి అమ్మ, అప్పటిదాకా ఆగుతామని అంటే సరే అని అన్నారు. మీకోసం మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడం కోసం ప్రజావాణి అని ఒకటి కట్టించారు, ఇది కాంగ్రెస్ వాళ్ళు. డైరెక్ట్ ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ప్రజావానికి పోయే ప్రయత్నం చేసిర్రా అసలు? ఇక్కడ రావడం మేము అక్కడికి పోయినా, మా షాపులు కూల్చేసినాక పొద్దున సార్ చెప్తానన్నాడు, సార్ రాలేదు, మాకేం చెప్పలేదు, సార్ చెప్తానన్నాడు కదా అని చెప్పి మేము కూరగాయలను తెచ్చుకొని డబ్బాలో పెట్టుకొని ఎవరింటికి వాళ్ళం పోయినాం. కూప్లింగ్లు పోలీస్ జీబులు వచ్చినాయి, కూల్ చేస్తానని వస్తే అయ్యో 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 మాది కూల్ చేస్తాను, డబ్బాలు పోయినాయి అని పోలీస్ స్టేషన్కి కొంతమంది పోయినాం, కొంతమంది ఆడనే ఉన్నాం. కొంతమంది స్టేషన్ పోయి వచ్చేసరికి అవి మొత్తం ఎట్టుకపోయారు. కూరగాయలు 20,000 ఇనుప డబ్బా, దాంట్లో కూరగాయలు ఒక్కొక్కరు వేరే చెక్క డబ్బాలు, మామూలు డబ్బాలు, బట్టలు వాళ్ళయి, కొంతమంది బట్టలు అమ్మేటోళ్ళు ఉన్నారు, కొంతమంది ఆకులు అమ్మేటోళ్ళు ఉన్నారు, కొంతమంది మేము కూరగాయలు అమ్మేటోళ్ళు ఉన్నాం. మొత్తం 42 మంది ఇట్లా పోతానే అయ్యో అయ్యో అని కొట్టేసి మొత్తం డబ్బాలన్నీ ఎట్టుకొని పోతే, సార్ రాలేదు, ఎవరు రాలేదు, తీసేయాలని అంటే డబ్బాలను తీసేసినాం. ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి? మాకు అది వరకు వినయ్ సార్ మాకు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటా అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అవడం అట్లా ఇట్లా అవుతా అంటే, మధ్యలో కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ మట్టి పోసి సిఐ సీతారెడ్డి సారును, ట్రాఫిక్ ఎస్ఐ సిఐ సీతారెడ్డి సారు, ఎమ్మెల్యే మన వినయ్ భాస్కర్ సార్ వచ్చి మట్టి పోసి మమ్మల్ని కూర్చుండే పెట్టిండు. అమ్మాయి ఇంట్లో కూర్చోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, రోడ్డు మీద అమ్ముకోకుండా ఇక మీరు ఇంట్లో కూర్చోండి అని మాకు మట్టి పోసి అవన్నీ పంచి ఇచ్చిండు. మనిషికి 2 గజాల జాగా, 2 గజాల జాగాలో కూర్చుండే పెట్టిపోయింది సార్. కూర్చుండే పెట్టిన తర్వాత ఏదో విధిగా మేము అట్లనే అమ్ముకుంటాను. ఇక మొన్న వచ్చి ఇట్లా తీసేయాలని అన్నారు. మేము ఏడికి పోవాలి, ఎక్కడికి పోవాలి? మేము ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే చెప్పిండు, కాలేదు. మరి మేము మళ్ళీ వినయ్ సార్ దగ్గరికే పోతాం, మాకు అన్నం పెట్టిన దేవుడు ఆయనే కదా. మరి సార్ మాకు ఇట్లా అని సార్ దగ్గరికి పోతే, సార్ మీకు న్యాయం చేస్తామమ్మా, మీరు బాధపడకని అంటే, సార్ దగ్గర సార్ ఇక్కడ దాకా వచ్చినాం అయ్యా, మాకు మేము చేసుకుంటాం, మాకు నష్టపరిహారం కట్టియాలి, మాకు అక్కడనే అడ్డాలు కావాలి, మాకు ఎక్కడనో ఇస్తానంటే రేవంత్ రెడ్డికి ఏం చెప్తామనంటే, మాకు మేము ఉన్న కన్నా మాకు అడ్డాలు కావాలయ్యా. చదువుకున్న పిల్లలు ఉన్నారు, మా బాబు ఎంబీఏ చదువుతాడు, అందరు పిల్లలు చదువుకుంటారు, పోస్టులు పడలేదు, పిల్లలు జాబ్ చేస్తానన్నా తల్లులం ఏదో 200 కట్టం చేసుకొని ఇంట్లోకి వెళ్ళి తీసుకున్న పిల్లలు చదువుకొని ఉన్నారు, పిల్లలకు జాబులు లేవు. భర్తలు కొంతమంది భర్తలు తాగుబోతోళ్ళు, కొంతమంది భర్తలు పక్షవాతం వచ్చిన వాళ్ళు. నా భర్త పేషెంటు, ఒక్కొక్కరు భర్తలు ఇవ్వలేం, మాకు కరెక్ట్గా మేము తిని ఉండి సంపాదించుకునే పరిస్థితి లేకనే మేము రోడ్డు మీద అమ్ముకొని మేము బతుకుతాం అయ్యా. మాకు అడ్డాలు ఇచ్చి మా నష్టపరిహారం కట్టి మాకు 10,000 రూపాయల కూరగాయలు, అది వరకు 4 రోజులు కూరగాయలు పెట్టలేదు, డబ్బాలన్నీ తీసేస్తాలని. అయ్యా ఆ రోజు సార్ ఎమ్మెల్యే సార్ చెప్పిండు కదా, పెట్టుకోమన్నారు కదా అని, ఓ 10,000 రూపాయలు డబ్బా, 20,000 డబ్బా, అది ఇనుప డబ్బా పెద్ద చేంజ్. కుప్లింతో గుర్తే సగం సొట్టుపోయింది, పైన అన్నీ ఇరిగిపోయినాయి.
లోపల ఉన్న కూరగాయలన్నీ చిందర వందర అయిపోయినాయి. వేలు మొత్తం ఇక అట్లా పంచాలి.